మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు మన చుట్టుముట్టు తిరుగుతూనే ఉంటారు. అవునా కాదా? అందుకే నేనేమంటానంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. అందరు నా లెక్కనే మస్తు మంచోళ్ళాయే, నన్నేం మోసం చేస్తారు, ముఖం గట్ల లేనే లేదు మోసం చేసేటోళ్ళ లెక్క అని ఈ జమానాలనైతే మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇగో ఇట్లా పురాగా నమ్మి కళ్ళు మూసుకున్నమే అనుకో, మూడో కంటికి తెలవకుండా మన కళ్ళే మాయం చేస్తారు. ఆగో అసుంటోళ్ళే తిరుగుతుర్రటనోళ్ళో అటు కోరుట్ల దిక్కు ఎవలో మలక చూసొద్దాం రాండ్రి. వాళ్ళెవలో కాదు, దొంగ నోట్లు గిర్రగిర్ర తిప్పే దేడి దిమాగులు. ఇగో ఈడ నోట్ల కట్టలు కనబడుతున్నాయా, ఇవన్నీ డూప్లికేటియే. ఇగో ఈ తాత చూయిస్తుండు చూడురి, దగ్గరికి వెళ్ళి చూడురి, ఏం అనుమానం కొడతలేదు కదా. కానీ ఇవి కూడా దొంగ నోటే. అయితే కోరుట్ల దిక్కొల్లా దొంగల బ్యాచ్ దిగింది. 500 నోట్లు పట్టుకొని ఇగో దుకాణాల పొంట తిరుగుతురు. ఇయో కండ్లు సక్క కనబడని ముసలోళ్ళు ఆడోళ్ళ కాడికి పోతురు. 30 రూపాయల కొబ్బరి బోండాలు 2 కొంటురట. ఈ దొంగ నోటు వాళ్ళ చేతిలో పెట్టి కడమ పైసలు తీసుకుంటారు. అంటే దీన్నే దొంగ నోట్లు తిప్పుడని అంటారు అన్నట్టు. పాపం గిట్ల గోరుట్లనే బొచ్చడు మందిని మోసం చేసిరట. వాళ్ళ చిన్న మెదడు జీతికి పోను. ఇగో ఈ తాత ఏమో అంటుండు చూడురి, జర గట్టిగా మాట్లాడే పెద్ద మనిషి అర్థమైతట్టు. అరటి పండ్లు తీసుకున్నాడు, 400 ఇచ్చిన 500 నోటు ఇచ్చిండు. అది అలా వస్తుంది కెమెరాలో వస్తే అది మా చీకటి పట్టేది 8 అవుతుంది రాత్రి. అది వెళ్ళిపోయింది, మా ఆవిడ లోపడుకున్నాడు మంచిదని అలా వేసిన అని నేను పోయినాక చూసిండు. ఆగానట. అసలే వీళ్ళు రోడ్ల మీద చిన్నపాటి బండి పెట్టుకొని అమ్ముకుంటారు. అందున గింత వయసు వచ్చినా ఎండల వానల కష్టపడుతురు. మరి ఇళ్ళనెట్లా మోసం చేయబుద్దయిందో ఆ కంతిరిగాళ్లకు. వాళ్ళను మైసమ మాయం చెయ్య, పోషమ్మ పోతం వెట్ట, లేకుంటే ఏంది మరి? అరే వీళ్ళేదో రెక్కల కష్టం చేసుకొని బతుకుతుంటే వాళ్ళదేమో దర్జాగా వీళ్ళని దోసుకుంటారు. అసొంటోళ్ళని ఏం చేసినా పాపం లేదు పోరి. మరి వీళ్ళెట్లా మోసపోయిర్రు అనొచ్చు. ఇంకా వీళ్ళన్న నయం, ఈ నోట్లను గట్టిగా చూస్తే ఏర్పాటు చేయొచ్చు. అదే మొన్నగా గుజరాత్లో అయితే అద్మానం కాలేదా? నోటు మీద సినిమా యాక్టర్ బొమ్మ ఉన్నా కానీ బంగారం దుఃఖం పైన వెనక ముందు చూసుకోకుండా ఆ పైసలను తీసుకొని బంగారం వాళ్ళ చేతిలో పెట్టలేదా? కానీ తీయగా ముచ్చట పెట్టుకుంటా ఏమన్నా మత్పరిత్తరా అనొల్ల ఈ డూప్లికేట్ గాళ్ళు కదా.